అందరికీ నమస్తే. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నది ఫాక్స్టెల్ కేమ్ యూట్యూబ్ ఛానల్ అండి. మేము మన్నెంకొండ. మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ తిరుమల అయినటువంటి మా మన్నెంకొండకి వెళ్తున్నాము. ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలని వెళ్తున్నాము. తెలంగాణ తిరుపతి అని మన్నెంకొండని అంటారు. ఎటువంటి శిల్పాలు చెక్కకుండానే స్వామి స్వయంభుగా ఇక్కడ వెలిశారు. ఇక్కడ ఉండే కోనేరును కూడా ఎవరు తవ్వలేదు. ఈ దేవాలయం ఒక గుహలో ఉంటుంది మరియు ఇది 3 కొండలపైన ఇదే ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఎత్తైన కొండపైన స్వామివారు వెలిశారు. ఇక్కడ దేవాలయం చుట్టూ పచ్చని వాతావరణం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవాలయం ముందు కోనేరు ఉంటుంది. కోనేరు సమీపన ఉలిముట్టని స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ మునులు తపస్సు చేశారని అందుకే ఈ క్షేత్రాన్ని మన్నెంకొండ అని పిలుస్తారు. కొలిచిన వారి కొంగు బంగారముగా విరజిల్లుతున్నాయి మన్నెంకొండ. అక్కడ గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించి సాక్షాత్తు తిరుపతికి వెళ్లిన ఫలితం దక్కుతుంది. తిరుపతిలో మాదిరిగానే ఈ క్షేత్రం కొండ కింద అలివేలు మంగమ్మ ఉండటం విశేషం. అందువల్లనే ఈ క్షేత్రాన్ని తెలంగాణ తిరుపతిగా పిలువబడుతుంది. విష్ణు భక్తుడైనటువంటి బ్రాహ్మణుడికి కలలో శ్రీనివాసుడు కనిపించి తనను కృష్ణానది తీరంలో మన్నెంకొండలో వెలిసి ఉన్నానని చెప్పారట. అంతేకాకుండా మీరు అక్కడికి వెళ్లి నిత్యం సేవలు, పూజలు, కార్యక్రమాలు జరిపించాలని ఆదేశించారట శ్రీనివాసుడు. దానితో ఆయన బ్రాహ్మణుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మన్నెంకొండ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానికి నమస్కరించి తరువాత శిలారూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమ నదిపై అలలుగా తేలుతూ వచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నిలిచిందట. ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్నెంకొండపై శేషశాయి రూపంలో ఉన్న గుహలో ప్రతిష్ఠించి నిత్యం ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించడం స్టార్ట్ చేశారట. వనపర్తి, గద్వాల, లోకపల్లి సంస్థానాధీశులు మన్నెంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అనేక కానుకలు అందజేసేవారు. అందులో భాగంగా 100 ఎకరాల భూమిని కూడా వాళ్ళు అందజేశారు. ఇక్కడ దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారి కొత్త కుండలో అన్నం వండి పచ్చిపులుసు చేసి దాన్ని నైవేద్యంగా స్వామివారికి పెడతారన్నట్టు. మన్నెంకొండ దిగువన అలివేలు మంగమ్మ టెంపుల్ ఉంటుంది. ప్రతి ఏటా ఆ టెంపుల్లో వందలాది వివాహాలు జరుగుతుంటాయి. ఆ ఆలయంలో అమ్మవారి దగ్గర పూజలు చేస్తే నిత్య సుమంగళిగా మరియు సంతాన సాఫల్యం ఉంటుందని భక్తుల నమ్మకము. ఇక్కడ ప్రతి శనివారం తిరుచుల సేవ మరియు ప్రతి పౌర్ణమికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ క్షేత్రం మహబూబ్ నగర్ కి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి రాయచూరుకి వెళ్లే మార్గ మధ్యంలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఉలిముట్టని విగ్రహం మరియు తవ్వని కోనేరు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అలివేలు మంగ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. సో మహబూబ్ నగర్ కి మనకు రైల్వే సదుపాయం ఉంటుంది కాబట్టి మీరు వచ్చే వాళ్ళు ఒకవేళ మహబూబ్ నగర్ కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకు 17 కిలోమీటర్ల దూరం కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మీరు ఇటు వచ్చి దర్శనం చేసుకోండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కటాక్షాలు మీరు పొందండి. అనుకున్న పనులన్నీ మీకు అయితాయి చూడండి ఇక్కడికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి ఇంకొన్ని మంచి వీడియోల కోసం మీరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.